హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం దేవరా మూవీ స్టోరీ బ్రేక్ డౌన్ చూద్దాం. స్పాయిలర్ అలర్ట్, మూవీ చూసాకే ఈ వీడియో చూడండి. ఓకే, ఫస్ట్లీ ఈ మూవీ స్టోరీ ట్రైలర్లోనే చూపించేశారు. దేవరా కొండల్లో ఉండే ప్రజలను ఎలా ఫియర్ చేశాడు, ఎలా తెప్పించాడు, ఇంకా వాళ్ళని ఎలా ఆపాడు అన్నదే స్టోరీ. ఫస్ట్లీ ఎన్టీఆర్ యాక్టింగ్ ఈజ్ టూ గుడ్. తన యాక్టింగ్ వల్లనే సినిమా ఎంత బాగుంది. అనిరుద్ మ్యూజిక్ తెలిసిందేగా, ముందులాగానే తన బీజియంతో చంపేశాడు. హీఈస్ ద బిగ్ ఎసెట్ ఫర్ ద మూవీ. అండ్ జాహ్నవి క్యారెక్టర్ కొంచెం తక్కువ ఉంది మూవీలో, ఫ్యూ సీన్స్ అండ్ వన్ సాంగ్. అండ్ డైరెక్టర్ డిసప్పాయింట్ చేశాడు, తన స్టోరీని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయలేదు. ఏదో రొటీన్ వెళ్ళిపోతుంది స్టోరీ. అండ్ ఆల్ టెక్నీషియన్స్ డిడ్ వెల్. ఇంకా మూవీ స్టోరీలోకి వెళ్తే, ఫస్ట్లీ ఒక పోలీస్ ఆఫీసర్ యతి అనే ఒక క్రిమినల్ని వెతకడానికి ట్రై చేస్తాడు. అతను ఈ దేవరా ఉండే ప్లేస్లో ఉన్నాడని అతనికి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో అతను యతి కోసం వెతకడానికి ఫస్ట్ ఇతని దగ్గరికి వెళ్తాడు, భైరవ దగ్గరికి వెళ్తాడు. భైరాకి ఒక డీల్ ఇస్తాడు కానీ అతను ఒప్పుకోడు. ఎందుకంటే అతనికి భయం వచ్చింది ఆల్రెడీ. ఎందుకంటే దేవరా ఒకవేళ డీల్ తీసుకొని సముద్రంలోకి వెళ్తే అతన్ని చంపేస్తాడు అని ఒక భయం వచ్చింది. కాబట్టి దేవరా వద్దన్నాడు. తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్కి ఏం చేయాలో తెలియక ఉంటే ప్రకాష్ రాజ్ చెప్తాడు, ఇంకా స్టోరీ స్టార్ట్ చేస్తాడు. అప్పుడు స్టార్టింగ్ సీనే ఆ పడవ దొంగతనం చేసే సీన్ చూపిస్తారు. ఒక బిగ్ షిప్లో కంటైనర్స్ని దొంగతనం చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ ఫైట్లో గమనిస్తే ఎన్టీఆర్ ఒక్కరిని కూడా కొట్టడానికి వెళ్ళలేదు. ఎందుకంటే అతనికి అలా చంపి కొట్టి అతని కంటైనర్స్ తీసుకోవడం ఇష్టం లేదు. ఆ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది యాక్చువల్లీ కొరటాల ఒక ట్రేడ్ మార్క్. అతనికి హీరో క్యారెక్టర్స్ని ఇలా వెరైటీగా డిజైన్ చేసుకుంటారు. మనకు కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. ఇలా మళ్ళీ ఓవర్గా మంచిగా ఉండడం. బట్ నాకైతే అంత మంచిగా అనిపించలేదు అలా ఆ క్యారెక్టర్ ఉండడం. తర్వాత సెకండ్ టైం మళ్ళీ వెళ్తాడు కంటైనర్స్ దొంగతనం చేయడానికి. అప్పుడు దొరికిపోతారు. దొరికినప్పుడు ఒక షిప్ ఆఫీసర్ చెప్తాడు, మీరు దొంగతనం చేసేది ఒక బాంబ్స్, గన్స్ అండ్ దీనివల్ల చాలామంది చచ్చిపోతారు అని. అప్పుడు ఎన్టీఆర్ రియలైజ్ అయ్యాడు. అప్పుడు కానీ బైరా అటాక్ చేస్తాడు, వాళ్ళని చంపడానికి ట్రై చేస్తాడు. కానీ దేవరా అందరిని చంపకుండా ఆపుతాడు. తర్వాత ఆ కంటైనర్స్లో బాంబు ఉందని తెలిసడం వల్ల ఆ డీల్ ఇచ్చిన వాడిని వార్నింగ్ ఇస్తాడు, ఇలా చేయొద్దని, మళ్ళీ కాంట్రాక్ట్స్ ఇవ్వద్దని. ఆ కంటైనర్స్ కూడా పేల్చేస్తాడు, సముద్రంలోకి తోసేస్తాడు. తర్వాత ఒక సాంగ్ వస్తుంది, అదే ఆయుధ పూజ సాంగ్. ఆయుధ పూజ సాంగ్ ఈజ్ టూ గుడ్. చాలా బాగున్నాయి సీన్స్. ఎన్టీఆర్ డ్యాన్స్ అయితే సూపర్ ఉంటుంది మనం ఐస్కి. సో ఆ సాంగ్ మూవీకి హైలైట్ అని చెప్పొచ్చు మనం. తర్వాత ఎన్టీఆర్ వార్నింగ్ ఇచ్చినప్పుడు కొంతమంది మళ్ళీ సముద్రంలోకి వెళ్ళడానికి ట్రై చేస్తారు. అప్పుడు అలా వెళ్ళడానికి ట్రై చేసిన వాళ్ళే అక్కడ చిక్కుతారు. అప్పుడు తర్వాత ఎన్టీఆర్కి ఏం చేయాలో అర్థం వస్తుంది. దీనిని ఎలానా ఆపాలని అతడు ఏం చేస్తాడు, శ్రీకాంత్ చెల్లిని తన తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. అందులో అటాక్ చేస్తాడు, దేవరాన్ని చంపడానికి ట్రై చేస్తాడు. సో కొంతమందిని దేవరాన్ని చంపుతాడు, అందరినీ చంపేస్తాడు. కానీ అతను చావాడు. ఇక్కడే ఇంటర్వెల్ బ్లాక్ వస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్లో తను చెప్తాడు, ఇక్కడ నుంచి మీకు భయం పెరిగిపోయింది కాబట్టి మేము మీ కంటి కనపడకుండా మీకు భయం చూపిస్తా అని చెప్పి వెళ్ళిపోతాడు సముద్రంలోకి. ఇప్పటిదాకా ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది, మంచి మంచి సీన్స్లో వెళ్ళిపోతుంది. ఇంకా సెకండ్ హాఫ్ కిందకు వస్తే మొత్తం వరానే ఉంటాడు. అతడు భయంగా
చూపిస్తాడు. అతడు భయస్తులా చూపిస్తాడు. ఇంకా ఫైట్స్ కూడా ఏం చేయలేట్లా చూపిస్తారు. ఇంకా జాహ్నవి కూడా వస్తుంది. జాహ్నవి క్యారెక్టర్ అంత మంచిగా డిజైన్ చేయలేదు చెప్పాలంటే. ఏదో కొంచెం నార్మల్గా పెట్టారు అంతే, ఏం లేదు. తర్వాత వర ఎప్పుడైతే ఆ ఫైట్కి దిగుతాడు, ఆ సీన్ బాగుంది. అండ్ తర్వాత వరాని పైరా వాడుకొని సముద్రంలోకి పంపిస్తాడు. దీంట్లో కొన్ని సీన్స్ ఉన్నాయి, అది కట్ చేయాల్సింది. నాకైతే మ్యాక్సిమం కొన్ని సీన్స్ అయితే అనవసరం అనిపించింది. డైరెక్ట్ ఆ క్లైమాక్స్లో పెట్టేసినా సరిపోయేది అనిపించింది నాకైతే. క్లైమాక్స్ విషయం వస్తే అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అతను వరానే దేవర కింద యాక్ట్ చేస్తాడని. ఆ ట్విస్ట్ అయితే టూ గుడ్ చాలా మంచిగా అనిపించింది ఆ ట్విస్ట్. కానీ నాకు ఎట్ ఏ టైం నాకు దేవర చనిపోవడం అనేది నాకు అసలు నచ్చలేదు. ఎందుకంటే దేవర ఈజ్ ద మెయిన్ హీరో ఆఫ్ ద ఫిలిం. తను చనిపోతే పార్ట్ 2 ఇంకా మంచిగా అంత అనిపించదు. అండ్ ఇంకో ట్విస్ట్ వరానే దేవరాని చంపడం అనేది, ఈ ట్విస్ట్ అయితే చెడగొట్టేసిందని చెప్పొచ్చు నాకైతే, నా యాజ్ పర్ మీ. సో ఇంకా మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే కొరటాల శివ సెకండ్ పార్ట్ కొంచెం ల్యాగ్ చేసాడు అనిపించింది నాకైతే. ఇంత అవసరం లేకుండా డైరెక్ట్ ఫస్ట్ పార్ట్లోనే 2 పార్ట్స్ తీయచ్చు. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ కట్ చేసి తీయచ్చు. ఆ యతి అనే క్యారెక్టర్ని అక్కడి క్లైమాక్స్లోనే చూపించచ్చు. అండ్ స్టోరీని కూడా ఎండ్ చేయొచ్చు అనిపించింది నాకైతే. పార్ట్ 2 కోసం డ్యాగ్ చేసాడు అనిపించింది. అండ్ వరాన్ని దేవర చంపడం డైరెక్ట్ బాహుబలి నుండి కాపీ కొట్టినట్లు అనిపించింది నాకైతే. మీరు పుష్ప మూవీ చూసింటే అందులో బన్వర్ సింగ్ అనే క్యారెక్టర్ సెకండ్ పార్ట్ విలన్ అతను. కానీ ఫస్ట్ పార్ట్ ఎండింగ్లోనే వస్తాడు. ఇది కూడా అలానే చేయాల్సింది. యతిని క్లైమాక్స్లో పట్టుకొని రావాల్సింది, ఇంట్రడక్షన్ అని ఇవ్వాల్సింది. అది కూడా చేయలేదు. ఇంకా యానిమల్ మూవీలో కూడా క్లైమాక్స్లో సెకండ్ హాఫ్ విలన్ని చూపిస్తాడు. ఒక పార్ట్ 2కి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాడు. చాలా మంచిగా అనిపిస్తుంది ఆ 2 మూవీస్ చూస్తుంటే. కానీ ఈ మూవీకి ప్రాపర్ ఎండింగ్ ఇవ్వలేదు. పార్ట్ 2కి ఇంట్రెస్ట్ రాదు. సో ఇదే నా రివ్యూ. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో రాయండి. మీ రివ్యూ ఏంటో చెప్పండి. ఓకే, బై ఫ్రెండ్స్.